ఇక తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఒకటి ఇన్లెట్, ఒకటి అవుట్లెట్. ఇది అవుట్లెట్ 20 కిలోమీటర్లు అయింది, ఇన్లెట్ దాదాపు 13.5 కిలోమీటర్లు. దురదృష్టం ఏంటంటే మధ్యలో 2009-10లో వచ్చినటువంటి వరదల వల్ల శ్రీశైలం మునుగుతుందా తేలుతుందా అనేటువంటి సందర్భంలో ఈ టనల్ కూడా మునిగింది. బ్యాక్ వాటర్ హైల్ వేసి ఇది కూడా మునిగింది. దాన్ని మళ్ళీ తీసి అవన్నీ చేసే వరకు 2 సంవత్సరాలు పట్టింది. ఏది ఏమైనా ఈ రెండో ఇన్లెట్ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ ప్రతి సంవత్సరం ప్రతిరోజు విపరీతమైన సీపేజ్ ఉంది. ఆ సీపేజ్ని ఎప్పుడు డివాటరింగ్ చేయడంతో పాటు ఈ జయప్రకాష్ అండ్ కంపెనీ కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది. 2014 తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టినారు అసెంబ్లీ కమిటీ హాల్లో. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుని, జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, అన్ని రాజకీయ పార్టీలను కూడా పిలిచారు. ఆ రోజు దీన్ని ఫర్దర్గా ఈ సొరంగ మార్గాన్ని ఎట్లా కంప్లీట్ చేయాలనే దాని మీద డిస్కషన్స్ కూడా అయినాయి. దీన్నే యథావిధిగా కొనసాగిద్దాం, ఇప్పుడు కొత్త టెండర్లు పిలిచినా ఈ టీబీఎంలు మార్చేదానికి అవకాశం లేదు అని ఇంజనీర్లు చెప్పడంతో దాన్ని కంటిన్యూ చేయాలని దాని మీద అప్పుడు 100 కోట్ల అడ్వాన్స్ ఇచ్చేసి పనులు ప్రారంభం. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కొంత నిర్లక్ష్యం జరిగిన మాట కూడా వాస్తవం. ఇది వాస్తవాలు. ఎందుకనంటే కాళేశ్వరము, గోదావరి ప్రాజెక్టుల మీద పెట్టిన శ్రద్ధలో ఒక 25% కూడా దీని మీద పెట్టినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేవాళ్ళని. ఎందుకంటే హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. ఆయన ఉన్నంతసేపు రెగ్యులర్గా రివ్యూలు కూడా జరిగేది. తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్లో దీనికి ఇరిగేషన్ మంత్రి గారు ముఖ్యమంత్రి కావడం వల్ల ఈ రివ్యూ పెట్టేటువంటి అవకాశం కానీ రివ్యూలు చేసేటువంటి సమయం కానీ లేకపోవడం. నేను ఆర్నే శాసన మండలిలో చాలా సందర్భాల్లో హరీష్ రావు గారికి నేనే అధికారులను పిలిచి ప్రోగ్రెస్ రిపోర్ట్లు తయారు చేసి నువ్వు రివ్యూ పెట్టండి, ముఖ్యమంత్రి గారి వచ్చి తీసుకోవడం కూడా పలు సందర్భాల్లో కోరిన మాట కూడా వాస్తవం. సరే, ఏది ఏమైనా ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మా జిల్లా నుంచే ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండడం, దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే 3 సంవత్సరాల్లో ఈ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడం, ఈ 3-4 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటి ఒక పట్టుదలతో ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. దీనిలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, ఉత్తమ్ గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, నేను కానీ మేమందరం కూడా వెళ్ళి అవుట్లెట్లో లోపల 10 కిలోమీటర్ల వరకు కూడా పోయి వచ్చాము. ఇంతకుముందు ఒక దాదాపు 7-8 మాసాల క్రితం. ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఏంటి ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు ఏందనే దాని మీద. ఎందుకంటే ఆ అవుట్లెట్లో ఉన్నటువంటి టీబీఎం బేరింగ్ పోయింది. ఆ బేరింగ్ కావాల్సిన డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అది ఇప్పుడు మద్రాస్ పోర్టుకు వచ్చింది అన్నారు. అది వస్తే అది ప్రారంభమైతే అవుట్లెట్ కూడా ఈ మధ్యకాలంలో ఇన్లెట్ కూడా ప్రారంభమై 18 మీటర్లు డ్రిల్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే పైకప్పు కూలిపోవడం, దాంట్లో రాళ్ళు రావడం, తర్వాత టీబీఎం పైకప్పు కూడా మొత్తం డ్యామేజ్ కావడం, దాంట్లో 8 మంది చిక్కుకుపోవడం, ఇదంతా కూడా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. దీన్ని మనం ప్రాజెక్టుల్లో జరిగే ప్రమాదాలు మనం రాజకీయ రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రమాదాలుగా చూడాల్సిందే. ఇంతకుముందు శ్రీశైలం పవర్ హౌజుల్లో కూడా ప్రమాదం జరిగింది, ఎంతోమంది చనిపోయినారు. కాళేశ్వరంలో కూడా పంపులని మునిగిపోయినాయి, ఎంతోమంది చనిపోయినారు. ఇట్లా ప్రాజెక్టులో నిర్మాణ దశలో కొంత ఇబ్బందులు వచ్చే మాట వాస్తవం. ఇది దేశవ్యాప్తంగా ఉంటుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి. కాబట్టి దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో, ఫర్దర్గా ఎట్లా మూవ్ కావాలనేటువంటి ఆలోచన చేయాలి తప్ప
నేను అవునంటే నువ్వు కాదనుడు, నువ్వు కాదంటే నేను అవుననుడు, ఇది రాష్ట్రానికి మంచిది కాదు. రాజకీయాలు ఏదైనా ఉండొచ్చు, కానీ ఇటువంటి సందర్భాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటివి మంచి కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీ అధికార పక్ష పార్టీలు కలిసి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేయాలి తప్ప మరొక విధంగా ఆలోచన చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు, ఇది మంచిది కూడా కాదు. ఎందుకంటే హరీష్ రావు గారు కూడా అనుభవజ్ఞుడు, చాలాసార్లు మంత్రిగా పనిచేసినారు, ఇరిగేషన్ మంత్రిగా చేసినారు, ఆర్థిక మంత్రిగా చేసినారు. అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు, ఎందుకు ఆలస్యమైందో కూడా వాళ్ళ ఆత్మకు తెలుసు. ఇవన్నీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. కాబట్టి అటువంటి వాటి జోలికి పోకుండా ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రమాదం జరిగినటువంటి 2 గంటల లోపలనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు అక్కడే ఉన్నారు, ఆ తర్వాత వెంకరెడ్డి గారు అక్కడే ఉన్నారు, ఆ తర్వాత రోజు డిప్యూటీ సీఎం గారు కూడా వెళ్ళొచ్చారు. ఎంతమంది రాజకీయ నాయకులు ఎక్కువ పోతే అక్కడ పని డిస్టర్బెన్స్ ఉంటుంది. మన అందరి యొక్క లక్ష్యం వాళ్ళ ప్రాణాలు కాపాడాలని కదా. కాబట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడే కార్యక్రమంలో ఎవరు పోయినారు ఎవరు పోలేదనే సమస్య కన్నా అక్కడ పనులు జరుగుతున్నట్టు. ఎందుకంటే ఆర్మీ పనిచేస్తుంది, నేవీ పనిచేస్తుంది, ఎన్డీఆర్ఎఫ్ఐలు పనిచేస్తున్నారు, ఎస్డీఆర్ఎఫ్లు పనిచేస్తున్నారు, జియాలజికల్ సర్వే వాళ్ళు పనిచేస్తున్నారు, రైల్వేకి సంబంధించిన వాళ్ళు పనిచేస్తున్నారు, సింగరేణి వాళ్ళు పనిచేస్తున్నారు. ఇన్ని రకాల ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి టన్నల్స్లో ప్రమాదాలను ఎదుర్కొన్నటువంటి పలు సంస్థలు వీటిలలో పనిచేస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం ఏ రకంగా వాళ్ళు సక్సెస్ కావాలో, వాళ్ళు ప్రాణాలతో బయటపడాలనేటువంటి ఆలోచన విధానం ఏమి ఉండాలి తప్ప విమర్శల వల్ల వచ్చేది లేదు. ఎందుకంటే ఇది మా జిల్లాది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎంతో ఆశతో తెలంగాణ నల్గొండ జిల్లా ప్రజలు ఉన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల గ్రావిటీ మీద నీకు హైదరాబాద్ మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, దీంతో నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ప్రాంతాలకు గ్రావిటీ మీద నీళ్ళు వచ్చేటువంటి అవకాశం. ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రాజెక్టులు ఎంత తొందరగా పూర్తయితే అంత మంచిదనేటువంటి ఆలోచనతో అన్ని పక్షాలు కూడా కలిసి పనిచేయాల్సినటువంటి తరుణంలో ఈ విమర్శలు ప్రతి విమర్శలు సరైనటువంటి కావు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు సంవత్సరానికి ఏ టైంలో ఎంత డ్రిల్లింగ్ అయ్యింది అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఆ రిపోర్ట్ కాపీ ఒకటి మీకు ఇస్తాను అందరికీ. ఇప్పుడు 2008-9 నుంచి డ్రిల్లింగ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నేటి వరకు జరిగినటువంటి ఇవన్నీ కాపీలు మీకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో ఈ 43.4 కిలోమీటర్లు కాకుండా ఇంకొక 7 కిలోమీటర్లు ఇంకొక టన్నల్ ఉంది, అది పూర్తి అయిపోయింది. దాంట్లో కూడా 7 కిలోమీటర్లు పూర్తవడంతో పాటు 50% లైనింగ్ కూడా అయిపోయింది. తర్వాత నక్కలగండి రిజర్వాయర్ 7.4 TMCది ఉంది, అది కూడా 95% పూర్తి అయిపోయింది. కేవలం దానికి గేట్లు బిగించాల్సినటువంటి అవసరం. ఆ తర్వాత పెళ్లిపాకల రిజర్వాయర్ ఉంది. దీని తర్వాత ఈ టన్నలు, సెకండ్ టన్నలు, నకలగండి తర్వాత సెకండ్ టన్నల్ వస్తుంది. సెకండ్ టన్నల్ తర్వాత 14 కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ ఉంటుంది. ఓపెన్ కెనాల్ డైరెక్ట్గా పెళ్లిపాకల రిజర్వాయర్కి పోతుంది. ఆ పెళ్లిపాకల రిజర్వాయర్ 2.2 TMC కెపాసిటీకి పెంచినారు. అది ఆ కాంట్రాక్టర్ బ్యాక్అవుట్ అయిపోయినట్టు అది అక్కడే ఉంది. ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలవాలంటే 1200 కోట్లతో టెండర్లు పిలవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇవన్నీ పూర్తి చేసుకునే వైపు మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం. నేను ప్రభుత్వాన్ని కూడా చాలా సందర్భాల్లో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, చెప్పినాను కూడా. ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు టాప్ ప్రియారిటీ ఇవ్వండి. ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నిటిని కూడా మనం పూర్తి చేస్తే ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఎస్ఎల్బిసి సొరంగ మార్గం కావచ్చు, కలవకుర్తి నెట్టంపాడు భీమా కావచ్చు, అదేవిధంగా గంధమల్ల ప్రాజెక్టు కావచ్చు. గంధమల్ల ప్రాజెక్టు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ అయ్యి 6 సంవత్సరాలు, కానీ 1 ఎకరం కూడా భూసేకరణ జరగలేదు. 1 ఎకరం కూడా. దాన్ని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని 9 TMCల నుంచి 1.5 TMCకి తీసుకొచ్చినారు.
అయినప్పటికీ ల్యాండ్ ఎక్విజిషన్ ఒక ప్రధాన సమస్యగా పలు ప్రాజెక్టులు ఉన్నమాట కూడా వాస్తవం. ఎందుకంటే రేట్లు పెరిగినాయి, రైతులు ఈ ధరలకు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాబట్టి అటు రైతును కాపాడాలా, తర్వాత ప్రాజెక్టులు పూర్తి కావాలంటే భూమి లేకుండా పూర్తి కాలేవు. కాబట్టి పలు సమస్యలు ఉన్నమాట కూడా వాస్తవం. ఏది ఏమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయండి అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయాన్ని మీ ద్వారా కూడా తెలియజేస్తాం. లేదండి, అప్పుడు ఏం జరిగిందంటే దీనికి ఆల్టర్నేటివ్ మార్గం ఏదైనా ఉంటుందా అని ఒకటి ఆలోచన.